నా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గెలవాలి. ఎందుకంటే క్రిందటిసారి ఓటమి పాలైనటువంటి సింపతి, అదే సందర్భంలో ఈ దఫా కాపు సామాజిక వర్గం దాదాపు 73,000 ఓట్లున్నటువంటి పిఠాపురంలో పోటీ చేయడం, జబర్దస్త్ దగ్గర నుంచి అనేక మంది నటులు అక్కడికి రావడం, అలాగే చివరికి చిరంజీవి ఆశీర్వదించడం, తెలుగుదేశం పార్టీ సిన్సియర్‌గా పనిచేయడం, వర్మ గారు అన్నీ పక్కన పెట్టి మరి ఆయన గెలిపించడం కోసం కృషి చేయడం, ఈవెన్ డబ్బుల పంపిణీతో సహా ఏది ఇది మిస్ అయింది అన్నది లేదు. అన్ని రకాలు చేసుకొచ్చారు. అలాంటి దశలో పవన్ కళ్యాణ్ విజయం సాధ్యం కాదు, ఖచ్చితం కావాలి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది అంటే, వీళ్ళు చెప్తున్నటువంటిది ఒక అంచనా మెన్షన్ చేసుకొచ్చారు. అంటే ఇది మనమేమి ధృవీకరించట్లే. అంటే వాళ్ళ వెర్షన్ ఏంటి దీని మీదన అంటే, పిఠాపురంలో కాపుల ఓట్లు 65,000 మొత్తం, పీకేకి 50,000 పడ్డాయి, గీత గారికి 15,000 పడ్డాయి, ఎస్సీ ఎస్టీలకి 40,000 ఓట్లు ఉన్నాయి, పీకేకి 5,000 ఓట్లు పడితే గీత గారికి 35,000 ఓట్లు పడ్డాయి, వైశ్య బ్రాహ్మణ 4,000 ఓట్లని, పవన్ కళ్యాణ్కి 3,000, గీత గారికి 1,000 ఓట్లు, రెడ్ల ఓట్లు 10,000 ఉన్నాయి, 2,000 పవన్ కళ్యాణ్కి, 8,000 గీత గారికి, ముస్లింల ఓట్లు 1,500 ఉన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్కి 100, గీతకి 1,400, శెట్టి బలిజలు 20,000, ఇందులో పవన్ కళ్యాణ్కి 6,000, 14,000 గీత గారికి, మత్స్యకారులు 24,000, ఇందులో 10,000 పవన్ కళ్యాణ్ గారికి, గీత గారికి 14,000, నగరాల్లో 3,000, 2,000 పవన్ కళ్యాణ్, 1,000 గీత, అట్లాగే చేనేత 20,000, 10,000 పవన్ కళ్యాణ్, 10,000 గీత, యాదవ్లో 12,000, పవన్ కళ్యాణ్కి 5,000, గీతకి 7,000, టోటల్గా 1,99,500 ఓట్లలో 93,100 ఓట్లు పవన్ కళ్యాణ్కి, 1,06,400 ఓట్లు గీతగా పడ్డాయి అని చెప్పి వీళ్ళు వేసుకుంటున్నటువంటి అంచనా. ఎంతవరకు వాస్తవం 4వ తారీఖున తెలుస్తుంది.